ఇక తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర వివాదం మొత్తం సద్దుమణిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పంపించేశారు పోలీసుల నుంచి. ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో రగడ జరిగింది. మనం చూసాం ఇప్పటివరకు రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎర్రబెల్లి పిఏపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడితో ఉద్రిక్తత మరింత చెలరేగింది. అదనపు బలగాలను రప్పించారు పోలీసులు. అక్కడ సిచ్యువేషన్ ని మొత్తం కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. అయితే స్వయంగా ఎస్పీ సబరీష్ రంగంలోకి దిగారు. మున్సిపాలిటీకి 200 మీటర్ల వరకు ఆంక్షలు విధించారు. ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో గొడవ జరిగి తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో చాలాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్పీ సబరీష్ తో పాటు తొర్రూరుకు పోలీసు బలగాలు మొత్తం చేరుకున్నాయి. 2 వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం తొర్రూరులో సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. ఇక కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంపీ కావ్య ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదంటూ బీఆర్ఎస్ చెప్పింది. అయితే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో గతంలో కావ్య ఓటేశారు. మళ్లీ తొర్రూరులో ఎక్స్ అఫీషియోగా ఓటేయడం నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొంది బీఆర్ఎస్ పార్టీ. తొర్రూరులో ప్రస్తుత పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. తీవ్ర ఉద్రిక్తకరమైన తొర్రూరు మున్సిపాలిటీలో వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. ఇక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన నేపథ్యంలో బయట అల్లర్లు ఇప్పటికే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. పోలీసులు అదనపు బలగాలు మహబూబాబాద్ నుంచి అదనపు బలగాలు కూడా ఇక్కడికి తొర్రూరుకు చేరుకున్నాయి. తొర్రూరుకు జిల్లా ఎస్పీతో పాటు అదనపు బలగాలను కూడా ఇక్కడికి చేరుకునే నేపథ్యంలో ఆందోళన కాస్త అదుపులోకి వచ్చింది. ఇరు పార్టీలకు సంబంధించిన పార్టీ శ్రేణులందరినీ కూడా ఇక్కడి నుంచి చెదరగొట్టేశారు. సో ప్రత్యేకంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్స్ కూడా ఇక్కడికి రంగంలో దిగాయి. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ చెదరగొట్టేశారు. సో జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలో దిగి ఇక్కడ అదుపు చేశారు. సార్ మొత్తం ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందా, ఎట్లా ఉంది కండిషన్? సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉండండి. మన లోపల మున్సిపల్ ఆఫీస్లో ఎలక్షన్ పీస్ఫుల్గానే నడుస్తూ ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ ఓట్ టేకింగ్ కానీ అండ్ వాట్ ఎవర్ ప్రొసీజర్ దే హావ్ టు ఫాలో ప్రాసెస్ ప్రాపర్గా నడుస్తుంది. బయట కూడా మన అడిషనల్ ఫోర్స్ డిప్లాయ్ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. అసలు ఏం జరిగింది? ఇంతమంది ఎటు నుంచి వచ్చారా? అసలు ఏం జరిగింది? అంటే మనం 144 సెక్షన్ కూడా ఇంపోజ్ చేసాము. మార్నింగ్ నుంచి లౌడ్ స్పీకర్తో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్తో కూడా అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నాము. స్టిల్ కొంతమంది ఇంటి లోపల ఉండే వాళ్ళంతా కొద్దిగా బయట వచ్చి ఏం జరుగుతుంది చూడడానికి ఎక్కువ మంది వచ్చారు, బోత్ సైడ్స్. వాళ్ళందరికీ చెప్పిన తర్వాత దే ఆర్ ఆల్సో కన్విన్స్డ్. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి డిస్పర్స్ అయిపోయారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు 100%. మార్నింగ్ నుంచి కూడా కంట్రోల్లోనే ఉంది. కొద్దిగా గ్రౌడ్ గ్యాదరింగ్ ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా సౌండ్ ఎక్కువ చేశారు, అంతేగాని దెర్ వాజ్ నథింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. కంట్రోల్లోనే ఉందండి. సో ఇది మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ నేరుగా రంగంలో దిగి ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అదనపు బలగాలను మహబూబాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఈ రేపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్స్ కూడా ఇక్కడ రంగంలో దిగి ఆ పరిస్థితి అయితే అదుపులోకి తెచ్చారు. సో చూస్తున్నాం ఈ విధంగా ప్రత్యేకంగా అదనపు బలగాలని కూడా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో ఊహించని విధంగా ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి విద్యార్థుల ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకునే నేపథ్యంలోనే ఈ హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా మున్సిపల్ ఆఫీస్ ఎదుట బోత్ సైడ్స్ వాళ్ళంతా చేరుకొని తోపులాటకు దారితీసిన నేపథ్యంలోనే ఒక టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు అయితే రంగంలో దిగి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. సో మున్సిపల్ కార్యాలయం నుంచి 200 మీటర్ల పరిధిలో ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇరు పార్టీల కార్యకర్తలు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎవరు కూడా బయటికి రాకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 200 మీటర్ల ప్రిన్సెస్లో మొత్తం బారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఇక్కడ తొర్రూరులో ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఇక్కడ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు చేపడతారు. ప్రస్తుతం అయితే తొర్రూరులో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ప్రస్తుతం ఇది తొర్రూరులో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.